సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి టోటల్ గా 4500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటర్న్షిప్ అయితే మనకి స్టార్ట్ చేస్తున్నారు. సో దీనికైతే మనకి జస్ట్ మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు, మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. మీకు డిగ్రీ స్టూడెంట్స్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, మీరు డిగ్రీలో ఎన్ని గ్రూప్ అంటే మీకు బీకామ్ కానీ బీఎస్సీ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు మంత్కి 15,000 రూపీస్ ఇస్తారు ఫ్రెండ్స్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే మనకి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ చేశారు. సో చాలా మంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో స్కిప్ చేశాను ఫ్రెండ్స్. అండ్ మీకు వీడియోలో అయితే మీకు చూపిస్తాను వెబ్సైట్తో సహా మనకి నోటిఫికేషన్ ఎక్కడ రిలీజ్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు, ప్రతిదీ మన వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇక్కడ అనౌన్స్మెంట్స్ కానీ మనకి ఏవైనా సరే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి వెబ్సైట్ అయితే ఇచ్చారు. www.centralbankofindia.co.in. సో ఈ వెబ్సైట్లో మనకి రిక్రూట్మెంట్ పేజ్ ఇక్కడ కరెంట్ ఆపర్చునిటీస్. సో మనకి ఈ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మన యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయను. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ అన్ని అఫీషియల్గా నేనైతే వెరిఫై చేసి అప్లోడ్ చేస్తాను. ఎటువంటి ఫేక్ అయితే అసలు అదే అప్లోడ్ చేయను ఫ్రెండ్స్. గైస్ ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ మనకి ట్రైనింగ్లో టోటల్గా మీకు అయితే ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే, మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే గైస్ 4500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు గైస్. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంటర్న్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ డేట్, మీకు ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే 7th జూన్ చెప్తున్నారు. సో మనకి ఆల్రెడీ మనకైతే అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళైతే నోటిఫికేషన్ డేట్లో. సో నెక్స్ట్ ఈ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్, మీరు ఆన్లైన్లో ఎప్పుడు లోపు అప్లై చేసుకోవాలంటే మనకి 23rd జూన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చాలా తక్కువ టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీడియో ఫుల్గా చూసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇక్కడ మనకి ఇవి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఇవన్నీ మనకి గవర్నమెంట్ సైట్స్ కాబట్టి సో మనకంటూ ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో మీరు అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, అసలు అప్లికేషన్ ఫీజు మనం ఎందుకు పే చేయాలని. సో ఖచ్చితంగా మీరైతే పే చేయాలి. ఎందుకంటే మనకి వాళ్ళతో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాంటి ఎగ్జామ్స్కి, లేదంటే మీ హాల్ టికెట్కి, అడ్మిట్ కార్డ్కి, సో ఇలా మీకు కొన్ని ప్రాసెస్ అయితే ఉంటాయి మీ సెలక్షన్ ప్రాసెస్కి. సో దానికంటూ మనకి గవర్నమెంట్ వాళ్ళు ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు ఫీజు అనేది. సో అది మనకి ఎప్పుడులో పే చేయాలంటే గైస్, మీరు 7th జూన్ నుంచి 25th జూన్ లోపు మీరైతే అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాలి ఆన్లైన్ ద్వారా అని చెప్తున్నారు. ఎటువంటి ఆఫ్లైన్ మోడ్ అయితే కాదు ఫ్రెండ్స్, కంప్లీట్లీ ఆన్లైన్ ద్వారా పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడు ఉంటుందంటే గైస్ 1st వీక్ జూలై అని చెప్తున్నారు వాళ్ళు. సో ఎగ్జాక్ట్గా మీకు డేట్ అనేది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు మెయిల్కి అయితే వస్తుంది డేట్స్ అనేవి. ఇండియా కానీ, నేపాల్ కానీ, భూటాన్, సో అంటే మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇండియా అంటున్నారు కదా, మెయిన్గా ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే ఈ ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి గైస్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్, అసలు మీరు ఏజ్ లిమిట్ ఎంత నుంచి ఎంతవరకు అప్లై చేసుకోవాలి ఎవరెవరంటే మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 28 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంటర్న్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే గైస్ ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చెప్తున్నారు వాళ్ళు ఇన్ ఎనీ డిసిప్లైన్, అంటే మీకు ఎనీ గ్రూప్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా మీరు డిగ్రీ చేసి ఓన్లీ బీకామ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పట్లేదు. డిగ్రీలో మీరు ఎనీ గ్రూప్ చేసిన వాళ్ళు కోర్స్ అనేది ఈ ఇంటర్న్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ కంపెనీ వాళ్ళైతే మనకి ఈ బ్యాంక్ వాళ్ళైతే మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ మీకు అయితే 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందని చెప్తున్నారు గైస్ క్లియర్గా. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందని. సో దానికి మనకి టాపిక్స్, సిలబస్ ఏమేమి ఉంటుందని ఇక్కడైతే మనకి క్లారిటీగా ఇచ్చారు వాళ్ళైతే. సో మీకు ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది, జస్ట్ మీకు బిట్స్ ఇస్తారు వాళ్ళు. సో బిట్స్లో మీకు కరెక్ట్ ఆన్సర్ మాత్రం పెట్టాలి మీరు. సో అందులో మనకి టాపిక్స్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇక్కడ బేసిక్ రిటైల్ ప్రొడక్ట్స్, బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. సో మనకి ఈ టాపిక్స్ మీద మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ టోటల్గా మీకైతే 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 100 మార్క్స్ అయితే ఉంటుంది. మీకు డ్యూరేషన్ వచ్చేసి అంటే మీ ఎగ్జాక్ట్గా డ్యూరేషన్ మీకు అయితే 60 minutes, అంటే మీకు 1 hour మీకు డ్యూరేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. విల్ బి నో నెగిటివ్ మార్క్స్. సో మీరు రైట్ ఆన్సర్ కానీ రాంగ్ ఆన్సర్ పెట్టినా సరే మీకు అయితే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవని చెప్తున్నారు వాళ్ళు. సో మీ ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఏ టెస్ట్లో వాళ్ళకైతే మనకి ఇంటర్వ్యూ అయితే చేస్తారు గైస్. ఇక్కడ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకంటూ లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు తమిళలో స్టార్టింగ్ చూపించాం కదా, జస్ట్ తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్టు మెయిన్గా మనం ఎక్కువగా మాట్లాడేది తెలుగు లాంగ్వేజ్. ఆ తెలుగులో మీకు ఏం రావాలంటే ఇక్కడ రీడింగ్, అంటే మీకు చదవడం, రాయడం, మాట్లాడడం తెలుగు రావాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్. గైస్ ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఎవరు రిలీజ్ చేశారంటే ఇక్కడ
చీఫ్ జనరల్ మేనేజర్ మనకి హెచ్సిఎం వాళ్ళది అఫీషియల్ గా 7th జూన్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను, చాలా మంది ఫేక్ అని అనుకున్నాను. సో అందుకని అయితే మీకు క్లారిటీగా చూపించాను లైవ్ గా. ఇక్కడ మనకి స్టేట్స్ వైగా మీకు ట్రైనింగ్ సీట్స్ అంటే మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మనకి క్లారిటీగా ఇచ్చారు. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే కదా మనకి టోటల్ గా మీకు ట్రైనింగ్ సీట్స్ అంటే మీకు వేకెన్సీస్ ఇంటర్న్షిప్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి ఆంధ్రప్రదేశ్లో 128 ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఎస్సీ వాళ్ళకి 20, ఎస్టీ వాళ్ళకి 8 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 34, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13, జనరల్ వాళ్ళకి 53 అండ్ రిమైనింగ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ టోటల్గా మీకైతే ఇక్కడ 5 వేకెన్సీ ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలంగాణ వాళ్ళు చూసుకుంటే టోటల్గా మీకైతే 100 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి అనుకుంటారు. సో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లక్కీగా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ముందుగా మీరు అయితే అప్లై చేసుకొని ట్రై చేయండి. డిగ్రీ వాళ్ళకి మనకి మెయిన్గా బ్యాంక్స్లోనే మనకి ఎక్కువ జాబ్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు ఇంకా క్లారిటీగా ఇచ్చా మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా మనకైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి అనంతపురం, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నంద్యాల్, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి తిరుపతి, వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, బిఆర్ఏ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పవిత్రపురం, మణియలం, శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరం. సో మనకి ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా మనకైతే సీట్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. తెలంగాణ మీరు చూసుకున్నట్టయితే గైస్, సో మీకు తెలంగాణ చూపిస్తాను. ఇక్కడ మనకి హైదరాబాదు, సో ఇక్కడ మనకి ఇంకా చాలా ఉన్నాయి. సో ప్రతి చెప్పాలి వీడియో చాలా ఎంత అవుతుంది. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మీకు స్టేట్స్ నీకు లాంగ్వేజ్ మీకు ఏం కావాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీరు చూసుకున్నట్టు మనకి ఫస్ట్ లాంగ్వేజ్ మెయిన్గా మనకి ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ తెలుగు రావాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ లాంగ్వేజ్ మీకు అయితే ఇంగ్లీష్ రావాలి. తెలంగాణలో మనకి మెయిన్ తెలుగు రావాలని చెప్తున్నారు. ఫస్ట్ మెయిన్ ప్రిఫర్ లాంగ్వేజ్. నెక్స్ట్ లాంగ్వేజ్ ఉర్దూ. సో చాలా మందికి ఉర్దూ రాదని అనుకుంటారు. సో మనకి ఉర్దూని ఒక సెకండ్ లాంగ్వేజ్ గైస్. మీ మెయిన్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ చూసారు ఒకసారి మీరు ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీకైతే ఇక్కడ తెలుగు ఇస్తున్నారు వాళ్ళైతే మనకి. అండ్ ఈ జాబ్కి అయితే మీకు ఇంటర్న్షిప్ అయితే మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. మీకు చెప్పాను స్టార్టింగ్ లో. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మనకి 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజు అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అండ్ ఉమెన్స్తో సహా మనకైతే 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజు అనేది. సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ అంటే ఇక్కడ మనకి ఓబీసీ కానీ బీసీ కానీ వీళ్ళందరికీ అయితే మనకి 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మీకు కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్ ద్వారా చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ అయితే కాదు. సో ఇది గైస్ మనకి ఇవాళ జాబ్ అప్డేట్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలన్నా సరే మన యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై చేస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.